హెచ్ఆర్ టీవీ9 న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజల కోసం. ఓటేనా ఎదురుకుండు ఒకసారి ప్రెసిడెంట్ గారు అయ్యే ప్రెసిడెంట్ గారు తమ్ముడురా రమేష్ ఫోటో జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా, జోహార్ పేదల బాలుడి పెన్నిది విఎం రంగా. పేదవాడి గుండె చప్పుడు బెజవాడ బెబ్బులిగా పేరుగాంచినటువంటి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతి సందర్భంగా మన నున్న గ్రామంలోని రంగాదెమ్మ సెంటర్ యూత్ ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా అందరి సమక్షంలో ఈ యొక్క వర్ధంతి కార్యక్రమం జరుగుతోంది. ఒకసారి అందరి నుంచి కిందకు వచ్చి దిగుతాం. జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా. బెజవాడ బెబ్బులిగా పేరుగాంచినటువంటి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు ఇదే రోజున 1988వ సంవత్సరం డిసెంబర్ 26న ఉదయం తెల్లవారుజామున పరమపదించడం జరిగింది. ఆ రోజు మొదలుకొని ఆ రోజున విజయవాడ చరిత్రలో ఒక మైలురాయిగా నిలబడింది. కనీసం డిసెంబర్ 26 నుండి జనవరి 26 వరకు నెల రోజులు విజయవాడ మొత్తాన్ని రాష్ట్రాన్ని దిగ్బంధనం చేయడం జరిగింది. అది చరిత్రలో మర్చిపోలేని రోజుగా భావించి ఆ రోజున ఆయన పరమదించిన తర్వాతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. మరి ఆ మహానుభావుడిని ఆ రోజున బెజవాడలో ఎంతో మంది పేదవాడి బెబ్బులిగా కొలిసేవారు. మేము చదువుకునే రోజుల్లో ఆ మహానుభావుడితో ఉన్నటువంటి మాకు సంబంధం ఏంటంటే, మేము 10వ తరగతి చదివేటప్పుడు అక్కడ విజయవాడ నగరం మొత్తానికి 10 లక్షల జనాభాకి ఒకే ఒక ఎంఆర్ఓ ఆఫీస్ ఉండేది. మొత్తం విజయవాడకి ఏ సర్టిఫికెట్ కావాలన్నా మహానుభావుడి దగ్గరికి వెళ్ళేవాళ్ళం. నేటివిటీ కానీ క్యాస్ట్ సర్టిఫికెట్లు కానీ ఆయన సంతకం పెట్టిన తర్వాత ఎంఆర్ఓ గారికి ఏమీ కూడా అడిగేవాడు కాదు. బయట నుంచి వచ్చినటువంటి మేము కూడా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చిపోవడం దగ్గరికి వెళ్ళిన తర్వాతే నాకు విజయవాడలో ఈరోజు పేదల పల్లెట పెన్నిది బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగా గారి 36వ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా ఈరోజు మా నున్న గ్రామంలో రాజకీయాలకు కులాలకు మతాలకు అతీతంగా అందరూ ఒక ఏకతాటి మీదకి వచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేశారు. అలాగే జనరల్గా ఇప్పుడు మన కుటుంబంలో ఎవరన్నా ఒక వ్యక్తి చనిపోతే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటాం. ఆ 2-3 సంవత్సరాల తర్వాత కూడా ఆ వ్యక్తిని మర్చిపోయే పరిస్థితి. ఆ రోజుల్లో దాదాపు 37 సంవత్సరాలు అయినా కానీ ఆయన ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఆయన గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారంటే ఆయన సేవా కార్యక్రమాలు ప్రజలను ఎంత ప్రభావితం చేశాయనేది కూడా మనం ఒకసారి చూడాలి. ఆయన పేదల కోసం ఎంతో నిర్విరామంగా కష్టపడ్డారు. పేదల కోసం ఆయన ప్రాణాలు అర్పించారు. అలాంటి వ్యక్తి వాళ్ళ ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచిపోయే విధంగా ఆయన ప్రజలు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు. జోహార్ వంగవీటి మోహన్ రంగా.